హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము వచ్చాము జలవిహార్ వాటర్ పార్క్కి. ఈ వాటర్ పార్క్ ఎక్కడో లేదండి, హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉంది. దీని ఎంట్రన్స్ పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 550 రూపీస్ అండి. చిన్న పిల్లలకు అంటే 3 feet కంటే తక్కువ పొడవు గల పిల్లలందరికీ 450 అండి. ఇంకోటి నోట్ ఏంటంటే చిన్న పుట్టిన పిల్లలకు కూడా వీళ్ళు టికెట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు 450 రూపీస్. 0 months బేబీస్ కూడా వీళ్ళు టికెట్ అనేది తీసుకుంటున్నారండి 450 రూపీస్. ఈ వాటర్ పార్క్ అయితే 11కి స్టార్ట్ అవుతుందండి, అలాగే 7 PMకి క్లోజ్ అవుతుంది. మేమైతే ఫుడ్ అయితే బయటనే తిన్నాము, బయటనే తినేసి లోపలికి వెళ్ళామండి. అలాగే వాటర్ గేమ్స్కి నైలాన్ డ్రెస్ వేసుకోవాలంటండి, అందుకోసం మేము టికెట్ కౌంటర్కి వెళ్ళామన్నమాట. ఇక్కడే మనకు లాకర్ కూడా ఇస్తారు, అలాగే మనకు డ్రెస్సెస్ కూడా ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనం చిన్నపిల్లలకైతే ఒక టీషర్టు లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం లేడీస్ కూడా ఒక టీషర్టు లెగ్గిన్ ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకురావచ్చు, అలా వేసుకున్నా పర్లేదు. కానీ హెవీ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే మాత్రం అవి ఎల్లో చేయరండి. మనం కంపల్సరీ వాళ్ళు డ్రెస్ ఇస్తారనమాట, స్విమ్మింగ్ సూట్, అది వేసుకోవాలి. అలాగే మనకు స్విమ్మింగ్ సూట్ కావాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దానికి మనం 200 రూపీస్ మనం ఫస్ట్ డిపాజిట్ చేయాలి. బాయ్స్ అయితే ఒక షార్ట్, ఒక టీషర్ట్స్, హాఫ్ టీషర్ట్ అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి మాకు 1 hour టైం పట్టిందండి. అలాగే ఇక్కడ రైడ్స్కి వెళ్దామనేసరికి ఫుల్ హెవీ వర్షం అనమాట. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సరే వర్షం అయితే రాని అని చెప్పి మేము వర్షంలోనే ఆడడానికి వెళ్ళిపోయాము. మేమైతే ముందుగా కిడ్స్ పూల్కి అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ లేడీస్, కిడ్స్ మాత్రమే ఈ పూల్లో ఉన్నారు. జెంట్స్ అయితే నాట్ ఎలౌడ్ అనమాట. కానీ ఇందులో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ పూల్లో వచ్చేసి చిన్నపిల్లలకి చాలా స్లైడ్స్ ఉన్నాయన్నమాట. అలాగే లోతు కూడా ఎక్కువ లేదనమాట. పిల్లలైతే చాలా ప్రశాంతంగా ఆడుకోవచ్చు ఇందులో. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ వచ్చేసి డబల్ ట్యూబ్ రైడ్ అండి. ఇందులోనే సింగిల్ ట్యూబ్ రైడ్ కూడా ఉంది. ఇందులో వచ్చేసి మనం లైన్లో ఉండాలన్నమాట. లైన్లో ఉంటేనే మనకు ట్యూబ్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట. 1 మెంబర్కి 1 ట్యూబ్స్ ఇస్తూ ఉంటారు. డబల్ ట్యూబ్ అండి. ఇంకోటి సింగిల్ ట్యూబ్ కూడా ఉంటుంది. ఈ రైడ్ చాలా బాగుంటుంది. నేనైతే 3 times రైడ్ చేశాను, చాలా బాగుంది, నచ్చింది. మెట్లెక్కి వెళ్ళే ఓపిక ఉంటే ఎన్నిసార్లైనా మనం రైడ్ చేయొచ్చు అనమాట. అన్లిమిటెడ్ వాటర్ గేమ్స్ అన్నీ. మనకు జలవిహార్లో వాటర్ గేమ్స్తో పాటు వేరే గేమ్స్ కూడా ఉంటాయండి. వాటికి వేరే గేమ్స్కి అయితే సపరేట్గా ఛార్జ్ చేస్తారు మనకు. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మ్యాట్ రైడ్ అండి. ఇది కొంచెం హైట్లో ఉంటుందన్నమాట. చాలా భయం వేస్తుంది ఈ రైడ్ చేస్తూ ఉంటే. నేనైతే ఒకటేసారి రైడ్ చేశాను. దీనికి రైడ్ చేయాలంటే కంపల్సరీ ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది గర్ల్స్ అయితే ఎక్కువ దీనికి పార్టిసిపేట్ చేయట్లేదండి, బాయ్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రైడ్ చాలా బాగుంటుంది. అలాగే దాని పక్కన హోల్స్ లాగా ఉంది చూసారా, అది వచ్చేసి ట్విస్ట్ రైడ్ అండి. అది కూడా బాగుంటుంది. ఒకసారి మీరు వెళ్తే కంపల్సరీ ఈ రైడ్ అయితే ట్రై చేయండి. దాదాపుగా జలవిహార్లో మనకు 6 నుంచి 7 రైడ్స్ మాత్రమే ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే వేవ్ పూల్ దగ్గరికి వెళ్తున్నామండి. వేవ్ పూల్ పక్కనే మనకు ఇలా స్నాక్స్ అవన్నీ ఉంటాయన్నమాట. కొంచెం పిల్లలకి ఆకలి అవుతుందంటే కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలాగే మనకు పక్కన ఇలా కనిపిస్తుంది చూసారా, అలా కొన్ని చిన్న పిల్లల గేమ్స్ ఉంటాయన్నమాట. అవి మనం ఛార్జ్ చేస్తారు అమౌంట్. ఇదే వేవ్ పూల్ అండి. మస్తు రష్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే వేవ్ పూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దీనికి ఒక టైమింగ్స్ ఉంటుంది. ఆ టైమింగ్లో మనకు స్టార్ట్ చేస్తారనమాట. 1 hourకి ఒకసారి స్టార్ట్ చేస్తారు. అయితే తర్వాత మేము వేవ్ పూల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మేము రెయిన్ డ్యాన్స్కి వెళ్దామని చెప్పి నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళాము.
ఇక్కడ వేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. నిజంగా వేవ్స్ వస్తుంటే ఎలా అనిపించిందంటే మనం బీచ్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. బీచ్ ఫీలింగ్ అనిపించింది. మీరు కూడా ఒకసారి జలవిహార్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.